సో టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ లంగ్ క్యాన్సర్. ఎర్లీ స్టేజెస్లో మనకి లంగ్ క్యాన్సర్ని సర్జరీ ద్వారా క్యూర్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో స్టేజ్ 1 ట్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ ద్వారా ట్యూమర్ కంప్లీట్గా రిమూవ్ చేసి రిసెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ కొంచెము స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 ట్యూమర్స్ ఉన్నప్పుడు మనకి మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ ద్వారా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అవసరాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్, సిటీఆర్టీ అంటాము. సో ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కూడా దెర్ ఈజ్ రోల్ ఫర్ ఇమ్యూనోథెరపీ ఆర్ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటాము. వీటిని ఈ పర్టికులర్ స్పెషలైజ్డ్ డ్రగ్స్, ఇన్నోవేటివ్ డ్రగ్స్ను ఎర్లీ స్టేజెస్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మనకి స్టేజ్ 4 అడ్వాన్స్డ్ ట్యూమర్స్లో చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్లీ టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో టార్గెటెడ్ థెరపీ అనగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు జెనెటిక్ ఆల్టరేషన్స్, EGFR, ALK, ROS1, RET, HER2, BRAF, ఈ రకమైనటువంటి జెనెటిక్ ఆల్టరేషన్స్, జెనెటిక్ చేంజెస్ ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా టార్గెట్ చేస్తూ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ టార్గెటెడ్ థెరపీ ఇంజెక్షన్స్ ఓరల్ పిల్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి EGFR మ్యూటేషన్ ఉందనుకోండి, EGFR టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అని ఓరల్ టాబ్లెట్స్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్స్, ఓరల్ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ALK ఇన్హిబిటర్స్, RAS ఇన్హిబిటర్స్, ఈ రకంగా టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్స్ను మనము విరివిగా చాలా కామన్గా లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించడం జరుగుతుంది.